బ్రేకింగ్ న్యూస్ పంజాగుట్ట పిఎస్ లో యాంకర్ శ్యామల విచారణ ముగిసింది. దీనికి సంబంధించి 3 గంటల పాటు పోలీసులు తనను విచారించారు. ఇక ఈ పరిణామంలో మనీ లావాదేవీలు ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారనే కోణంలో కూడా ప్రస్తుతం శ్యామలని పోలీసులు ప్రశ్నించినట్లు కూడా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ ఎవరు వాడొద్దు, బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు జరిగిన నష్టాన్ని ఎవరు తీర్చలేరు అంటూ కూడా శ్యామల మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. ఇక దీనికి సంబంధించి నేనేమి ఎక్కువ మాట్లాడలేను, దాదాపు ప్రస్తుతం విచారణ జరుగుతున్న కారణంగా కూడా దీనికి సంబంధించి ఎక్కువ నేనేం మాట్లాడలేనంటూ కూడా శ్యామల చెప్పుకొచ్చారు. అయితే ఈ రోజు ఉదయం శ్యామలకి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను విచారణకు హాజరు కమ్మని కూడా చెప్పుకొచ్చారు. కేసుని కొట్టలేము కానీ అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు దగ్గర నుంచి ఆమె యొక్క పిటిషన్ ని కూడా తీసుకొచ్చుకున్నారు. దీనికి సంబంధించి 3 గంటల పాటు యాంకర్ శ్యామలకు విచారణ జరిగింది. అయితే శ్యామల ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ లైవ్ లో చూద్దాం. అన్న అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్ గా మేము ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా అది ఇల్లీగల్ అవుతుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. అన్న అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్ గా మేము ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా అది ఇల్లీగల్ అవుతుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. 3 గంటల పాటు పోలీసులు యాంకర్ శ్యామలను విచారించారు. బ్యాంక్ స్టేట్మెంట్, ప్రమోషన్స్ వివరాలు కూడా అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. ఎస్ సాగర్, అయితే దాదాపు 3 గంటల పాటు యాంకర్ శ్యామలను విచారించారు. మరొకసారి విచారణకు పిలిచే అవకాశం ఏమైనా ఉందా? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో నటి శ్యామలను పంజాగుట్ట పోలీసులు 3.5 గంటలు విచారించారు. కొద్దిసేపటి క్రితమే విచారణ ముగిసింది. విచారణ అనంతరం కూడా తను శ్యామల మీడియాతో మాట్లాడుతూ ఈ బెట్టింగ్ యాప్స్ అంశం అనేది ఇటు పోలీసుల విచారణ సందర్భంగా ఎలాంటి విషయాలు నేను వెల్లడించలేను. ఇదే సందర్భంలో హైకోర్టులో కూడా ఈ అంశం ఉన్న నేపథ్యంలో తాను దర్యాప్తులో కానీ విచారణలో కానీ ఉన్న నేపథ్యంలో ఎలాంటి విషయాలను వెల్లడించలేనని చెప్పారు. దాంతోపాటుగా బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయినటువంటి కుటుంబాలకు తీరని నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఎవరు తీర్చలేరు. యువత బెట్టింగ్ యాప్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బెట్టింగ్ యాప్స్కు బానిస కావద్దు అంటే మేము మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే విచారణల సందర్భంగా పోలీసులు ఇప్పటికే శ్యామలకు సంబంధించిన ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి ఆంధ్ర 365 అన్న వీడియోను కూడా పోలీసులు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. మరికొన్ని యాప్స్కి ఏమైనా ప్రమోషన్ చేశారని అడిగితే తాను ఈ ఒక్క కంపెనీకి ఆంధ్ర 365 అనే బెట్టింగ్ యాప్కి మాత్రమే తాను ప్రమోట్ చేశాను, గతంలో ప్రమోట్ చేశాను. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో మరొకసారి వాళ్ళు పెట్టారని కూడా ఆమె విచారణలో తెలిపినట్లుగా కూడా తెలుస్తుంది. ఒక్కో వీడియోకి అంటే ఎన్ని వీడియోలు చేశారు, ఎంత లావాదేవీలు జరిగాయి, ఆ కంపెనీ వివరాలను కూడా పోలీసులు విచారణలో తెలుసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆమె బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ప్రధానంగా పోలీసులు విచారణలో అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. అడిగిన అనంతరం తన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆర్థికపరమైన లావాదేవీలు, ఆయా కంపెనీల ద్వారా ఎన్ని లక్షలు ఆర్థికపరమైన లావాదేవీలు జరిగాయన్న కోణంలో కూడా పోలీసుల విచారణ జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే మనం చూడవచ్చు ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మరోసారి విచారణకైతే శ్యామలను పిలవలేదని చెప్పి ఆమె చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.
కనిపిస్తుంది. కానీ ఈ కేసులో ఇప్పటికే రీతు చౌదరితో పాటుగా విష్ణుప్రియని మరోసారి హాజరు కావాలంటూ 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రేపు ఈ బెట్టింగ్ యాప్ కేసులో రీతు చౌదరి విష్ణుప్రియలు పంజాగుట్ట పోలీసుల ముందు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వారిద్దరిని పంజాగుట్ట పోలీసులు 2-3 రోజుల క్రితం విచారించిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే దాదాపు ఒక్కటి కంటే ఎక్కువ దాదాపు 10 నుంచి 15 వీడియోలు బెట్టింగ్ యాప్కి సంబంధించిన ప్రమోషన్ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో మరి ఎవరు ఈ వీడియోలను చేయమన్నారు, ఈ మీడియేటర్లుగా ఎవరైనా వ్యవహరించారా, నిర్వాహకులకు సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నటి శ్యామలకు సంబంధించినటువంటి అంశంలో కూడా పోలీసులు కొన్ని కీలక ఆధారాలు ఏ కంపెనీలకు ఆమె ఏ బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసిన అన్న ఆధారాలు కూడా సేకరించారు. ఆయా కంపెనీల నిర్వాహకులు మీరు ఎవరి ప్రేరేపించడం వల్ల మీరు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారన్న అంశాలను కూడా పోలీసులు అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. మరి మీడియేటర్ల ద్వారా చేశారా లేదా నేరుగా మీరు బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేశారా అన్న కోణంలో కూడా పోలీసుల విచారణ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మరికొంతమందిని విచారణ అనంతరం కూడా ఈ కేసులో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో విచారణ దాదాపు 5 మంది విచారణ పూర్తయినట్లు. ఎందుకంటే టేస్టీ తేజతో పాటుగా కానిస్టేబుల్ కిరణ్, రీతు చౌదరి, విష్ణుప్రియ, ఈ రోజు శ్యామల 5 మంది విచారణ పూర్తయింది. ఇందులో మరో 6 మందిని కూడా పోలీసులు విచారించనున్నారు. ఎందుకంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 11 మంది పైన కేసులు నమోదు కాగా వీరు 5గురి విచారణ పూర్తయిన నేపథ్యంలో నోటీసులు అందుకున్నటువంటి సుప్రీత, ఇటు సన్నీ, అజయ్, సుధీర్లు వీరు 4గురిని విచారించే అవకాశం ఉంది. మరి రేపు కానీ ఎల్లుండి కానీ వీరు విచారణకు వస్తారా లేదా అనేది మనం చూడాలి. ఈ కేసులో 2 పరారీలో ఉన్నారు. ఇమ్రాన్, ఇటు హర్షసాయి ఇద్దరు పరారీలో ఉన్న నేపథ్యంలో వారిపైన కూడా పోలీసులు తదుపరి చర్యలకైతే సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. వినయన మరి శ్యామల హైకోర్టుని కూడా ఆశ్రయించారు. మరి ఈ నేపథ్యంలోనే తన తక్కువ సమయంలోనే విచారణ మొత్తం పూర్తయింది అనుకోవచ్చా? ఎందుకంటే రీతు చౌదరిని కానీ విష్ణుప్రియాని కూడా చూసుకున్నట్లయితే వారికి దాదాపు 8 గంటలు 12 గంటలు కూడా విచారణ జరిగింది. మరి తినకి మాత్రం కేవలం 3 గంటలు మాత్రమే విచారణ జరిగింది. అయితే హైకోర్టు నుంచి ఆదేశాల వల్లనే తనకి తక్కువ టైం విచారణ జరిగింది అనుకోవచ్చా? వినయన ఖచ్చితంగా మనం చూసాం. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తన పైన నమోదైన కేసు విషయంలో యాంకర్ శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. తన పైన నమోదైన కేసును కొట్టువేయాలంటూ ఆమె పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి. అయితే హైకోర్టు మాత్రం కేసును కొట్టువేయలేము అంటూ స్వల్ప ఊరటనిచ్చింది. ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరు కావాలి సోమవారం అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సందర్భంలో నాట్ టు అరెస్ట్, పోలీసులు ఈ కేసులో శ్యామలను అరెస్టు చేయవద్దు, నోటీసులు ఇచ్చి విచారించండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 8:45 శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైంది. అయితే హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యం ఒకటి మరో అంశం, ఆమె బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి ఆమె వద్ద ఉన్నటువంటి సోషల్ మీడియా వేదికగా వీడియో ఆధారాలను, బ్యాంక్ స్టేట్మెంట్ని ముందే ఆమె తీసుకొని వెళ్ళిన నేపథ్యంలో విచారణ తొందరగా ముగిసిందని చెప్పుకోవచ్చు. 3.5 గంటల విచారణలో మొదటి 2 గంటలు ఆమె సోషల్ మీడియా